అందరికీ నమస్కారం. స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరిగి ఉండదు, లక్ష్మీ యోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తుల గురించి, అవి మహిళ యొక్క భాగ్యాన్ని ఎలా తెలియజేస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఏ మహిళకైతే అక్కడ వెంట్రుకలు ఉంటాయో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్తుంటారు. అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు. ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిపి మొదటిసారి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటారు. స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించాలని పురాణాలు కూడా చెప్తున్నాయి. సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని స్త్రీల కోసం విశేషాలు చెప్పబడ్డాయి. ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది, ఎందుకంటే ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలకు ఉన్న ఒక్క సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏ విషయం అంటే, ఇప్పుడు మెరుస్తూ ఉన్న గోర్లు. కొందరి ఆడవాళ్ళ గోర్లు చాలా అందంగా మెరుస్తూ ఉన్నట్లుగా ఉంటాయి. లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోర్లు ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఎప్పుడు కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది. ఏ స్త్రీకి అయితే కాళ్ళు మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టమైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలు కలిగి ఉంటారు. ఆ స్త్రీలకు ఖర్చు చేయడం అంటే చాలా చాలా కూడా ఇష్టం. కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు. ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారికి చదవడం కన్నా రాయడం అంటే చాలా ఇష్టం. ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు. తన కుటుంబం, తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళ పాదాలైతే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో ఆ మహిళ తన ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది. ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. తన భార్య వలన తనకు ఎప్పుడు కూడా ఎటువంటి బాధ ఉండదు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్ళల్లో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి. ఏ స్త్రీకి అయితే అరికాళ్ళల్లో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ ఉంటుంది. తను ఏ కార్యాన్ని అయినా సరే చాలా సులువుగా, సునాయాసనంగా, సంతోషంగా చేయగలుగుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడు కూడా తన జీవితంలో నిరాశను చెందరు. తమను అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది. ఏ స్త్రీ అయితే అరికాల్లో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలులు అవుతారు. చాలామందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా. వారిని ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ఎప్పుడూ ప్రేమ, సంతోషం ఉంటాయి. అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషుల జీవితంలో ప్రేమ, సంతోషం నిండుగా ఉంటాయి. ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళలను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి. స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మీసము అంటారు. ఏ స్త్రీలకు అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది? వారు మంచివారా లేక చెడ్డవారా? అసలు వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా అనే విషయం కూడా శాస్త్రాల్లో ఉంది. ఏ స్త్రీలకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తుందో
ఆమె ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటుంది. తను ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ పెడుతూ ఉంటుంది. తన మాటలనే భర్త వినాలని అజమాయిషి చెలాయిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తన స్వభావం చాలా క్రూరంగా కూడా ఉంటుంది. తన మాటలను ఎదుటివారి వినాలి, లేదంటే ఎక్కడ వరకైనా కానీ వెళ్ళడానికి తన సిద్ధంగా ఉంటుంది. అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతిలోకి తీసుకొని తమ మాటపైనే నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వారు మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఇంట్లో ధనాన్ని, వైభవాన్ని నాశనం చేస్తారు. ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదేవిధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరంలో ఉన్న విషయాలను కూడా బయటకు చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకి వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది. చిగుళ్ళ దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా శుభప్రదంగా చెప్పబడలేదు. ఏ స్త్రీకి అయితే పాదాల పగిలిపోయి చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల దగ్గరకు వెళ్ళదు. లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్త్రీలను కూడా అశుభంగా పరిగణిస్తారు. చాలామంది జ్యోతిష్యులు కేవలం ముఖాన్ని చూసే అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు. సాముద్రికపు శాస్త్రపుల ప్రకారం 2 పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య ఎలా ఉంటుందంటే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది. ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్య ఖాళీ ఉండడం అనేది మంచిగానే అనిపిస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే ముందు పళ్ళు పెద్దగా ఉంటాయో అలాగే 2 పళ్ళ మధ్యలో ఖాళీగా ఉంటుందో వారి జీవితంలో ధనవంతులు అవుతారు. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు. ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు. ఏ స్త్రీలకు అయితే పెద్దగా 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడతారు. వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు. సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా మీరు సుఖమయం చేస్తారు. వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది. వీరిని ఒక వ్యక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు. వీరి ఎనర్జీ ఎప్పుడు కూడా తగ్గదు. ఎంత పని చేస్తున్నా కూడా వీరికి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు. వీరికి వండడం కన్నా తినడం చాలా ఇష్టం. అందువల్ల వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వీరి కుటుంబంలో కానీ వీరి చుట్టుపక్కల ప్రక్కల కానీ మంచి సంబంధాలను పెట్టుకుంటారు. పుట్టుమచ్చలు అనగా అందం. కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉంటారు. దాంతో వివిధ రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నాయని పండితులు చెప్తున్నారు. పుట్టుమచ్చలలోని ప్రాధాన్యతలు, విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడు కూడా చేయాలనిపించదు. మానవుడి జాతకాన్ని నిర్దేశించటంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని శాస్త్రం చెబుతున్నది. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. శరీరంపై ఆయా స్థానాలలో కనిపించే పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతాల్లాగా పనిచేస్తాయి తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. అయితే ఈరోజు మనం స్త్రీలకు ఏ ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. నాభి, వీపు, కాళ్ళు, గడ్డము, ముక్కు, నుదురు, నాలుక, చేతులు ఇలా ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా 2 కన్నుబొమ్మలు కలిసి ఉండే చోట స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే వారికి సుఖములైన ఐశ్వర్యములు, సకలమైన అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు కలుగుతుందని, అనుకువ కలిగిన భర్త, మంచి సంతానం కలిగి ఉంటారని, జీవితంలో చింత విచారము ఎరగక సుఖ సంతోషాలతో పొందగలుగుతారని,
అందరితో గౌరవంగా పిలువబడతారని, అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి అని పండితులు చెప్తున్నారు. స్త్రీలకు చేతుల మీద కానీ నుదుటి మీద కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది. వీరికి పుత్ర సంతానం కలుగుతుంది. సకల శుభాలను అనుభవించేందుకు ధనం కలిగి ఉంటారని చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు నుదుటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖపెట్టగలరు. అలాగే నుదుటి యొక్క ఎడమ భాగంలో ఉంటే వీరికి సాధారణమైన ఫలితాలే కలుగజేస్తాయి. అలాగే ఏ స్త్రీకైతే ఎడమ కనుకపై పుట్టుమచ్చ ఉంటుందో వారి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే కుడి కణితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి భర్త అడుగుజాడల్లో జీవిస్తారు. అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలి యందు పుట్టుమచ్చ ఉంటే స్త్రీల చేతి నిండా డబ్బు కలిగి భోగ భాగ్యాలు భోగ విలాసాలకు అలవాటు పడి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు గొడవలు లేని జీవితంను గడుపుతారు. నెత్తిపై పుట్టుమచ్చ ఉండడం అంత మంచిది కాదు. ఇంకా స్త్రీలు పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలే జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. వాక్చాతుర్యం కలిగి అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువులను స్నేహితులను ఆదరిస్తారు. దైవభక్తి కలిగి పూజలు వ్రతాలు ఆచరిస్తారు. ఇక కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. రకరకాల రుచికర వంటలు చేసి తింటూ ఉంటారు. మంచి స్నేహితులను మీరు కలిగి ఉంటారు. ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రావీణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అదే నాలిక కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనధాన్యాలకు సమృద్ధిగా వీటికి ఉంటాయి. ఎక్కువగా పూజలు వ్రతాలు చేయటం, పుణ్యక్షేత్రాలు తిరగటం, దైవ దర్శనం చేసుకోవటం, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు చేయటం. వీపుపై భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తెలివివంతులుగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అదే వీపు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. నమ్మకస్తులుగా ఉండి తొందరగా అందరికీ స్నేహితులుగా మారిపోతూ ఉంటారు. బొడ్డు లేదా నాభి కింది భాగంలో కానీ లేదన్న బొడ్డుకు చుట్టుప్రక్కలో కానీ పుట్టుమచ్చ ఉన్న స్త్రీల దగ్గర సంపద పోగుబడి ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడు ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్న ధనాన్ని వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు. మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు మంచి అదృష్టవంతులు. మెడ మీద పుట్టుమచ్చ పక్కగా ఉంటే అసమంజసమైన వ్యక్తిత్వం కలవారై ఉంటారు. మెడ వెనుక వైపు పుట్టుమచ్చ ఉన్నవారు సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. భుజాలపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. తేలికగా స్నేహితులను పొందుతారు. అరికాళ్ళలో పుట్టుమచ్చ ఉన్నవారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదా కొద్ది కాలానికి మాత్రమే. పూర్తిగా అక్కడే స్థిరపడే అవకాశాలు తక్కువ. అలాగే స్త్రీలకు ఎడమ దవడ పైన పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యంగా అందరితో కలిసి మెలిసి ఎవరిని నొప్పించకుండా ఉంటారు. అదే కుడి దవడపై ఉంటే అంత మంచిది కాదు. జీవితంలో కొంచెం కష్ట సుఖాలకు లోనయ్యవలసి వస్తుంది. ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నెమ్మదస్తురాలై ఉంటుంది. తన వల్ల భర్త సంపాదించి తను ధనవంతురాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనిని సాధించి తీరుతుంది. ఇంకా ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలై సకల సౌఖ్యాలను అనుభవించగలదు. ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు. ఇంకా స్త్రీలకు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ సుమంగళి తత్వం వీరికి కలిగి ఉంటారు. బంధుమిత్రులతో అనవసరమైన గొడవలను తగిలించుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ భుజం పైన పుట్టుమచ్చ ఉంటే వారి చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు. మనసులో పరిమితమైన విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు. అయినా కోరికలు కలిగి ఉంటారు. సుఖ జీవనము గడుపుతారు. స్త్రీ సంతానాన్ని అధికంగా పొందుతారు. అయితే పుట్టుమచ్చ
పై చేతి మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు సుఖాలను అనుభవించగలరు. తనను తాను రక్షించుకోగలరు. ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది. సంసారంపై విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇంకా స్త్రీలకు దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వారికి మొదట పుత్ర సంతానం కలుగుతుంది. సంగీత సాహిత్యాలతో ప్రాముఖ్యత కలిగి ధనము, కీర్తి, ప్రతిష్టలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అరచేతులలో పుట్టుమచ్చలు ఉంటే విద్యావంతులు అవుతారు. విద్యలో ప్రావీణ్యతను సంతరించుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు. పై చేయిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగిన వారై, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళై, సంసారంలో అన్ని ఎడల సఖ్యతను కలిగి ఉంటారు. కుటుంబంను అభివృద్ధిలోకి నడిపిస్తారు. మణికట్టుపై పుట్టుమచ్చ కలిగిన వారు అల్లికలు, ఎంబ్రాయిడ్ పని మీద ఆసక్తి చూపిస్తారు. ఒక కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త, చక్కటి సంసారము, అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖ జీవితమును సాగిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధన ధాన్యాలకు లోటు లేకుండా సుఖ జీవితంను సాగిస్తారు. అలానే వీరికి సుగంధ ద్రవ్యాలపై మోజు అధికంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్పై ఆసక్తి కలిగి ఉంటారు. ఆడంబరాలకు, ధనానికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక స్త్రీలకు కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే వారి కుటుంబాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. మంచి సలహాలను ఇచ్చే నేర్పు, ఆ శక్తి వీరికి ఉంటుంది. భర్తపై ప్రేమ, గౌరవం, సత్ప్రవర్తన కలిగి అందరి చేత గౌరవించబడతారు. ఇంకా స్త్రీలకు ఎడమ కాలిపై పుట్టుమచ్చ ఉంటే వారు తన భర్తను తన మాటల ద్వారా, చేతల ద్వారా వశపరుచుకొని వీరే పెత్తనం చెలాయిస్తారు. అందరినీ తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకుంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. దైవ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ సహాయం చేయాలనే తలంపులో ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ చీల మండ, ఎడమ భాగంలో పుట్టుమచ్చన కలిగిన వారు ఆత్మస్థైర్యం కలిగి కష్టపడే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలానే బంధుప్రీతి కలిగి ఉంటారు. అలానే అందరినీ ఆరాధిస్తూ ఉంటారు. వీరి జీవితంను సుఖ సంతోషాలతో గడుపుతారు. వీరి వివాహిత జీవితం ఆనందమయంగా గడుస్తుంది. అలానే కుడి కాలి చీల మండలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు. అధిక కోపం వలన అధిక కష్టం వస్తుంది. ఇంకా కుడి కాలి చీల మండకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగి వారు నిష్ఠూరంగా మాట్లాడి అందరితో విరోధాలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ పాదం, ఎడమ వైపు పుట్టుమచ్చలు ఉంటే అన్న వస్త్రాలకు వీరికి లోటు ఉండదు. దైవభక్తి అధికంగా ఉంటుంది. ఎవరిని నొప్పించక కలుపుగోలుతనంతో వీరు ఉంటారు. వీరికి జీవితంలో అపజయం అనేది లేదు. వీరి మాటలకు అందరూ విలువ ఇస్తారు. వీరి మాటే కుటుంబంలో అధికంగా ఉంటుంది. వీరు ఏం చెప్తే అదే కుటుంబంలో అందరూ చేస్తారు. ఇంకా స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ జీవితం గడుపుతారు. వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే కష్టాలు ఉన్నాయి. ఇంకా కుడి పాదము ఎడమ భాగమునకు పుట్టుమచ్చ గలవారు బుద్ధి స్థిరత్వం లోపించి ఎవరిని లెక్క చేయకుండా జీవితంను సాగిస్తారు. అదే కుడి పాదమును కుడి భాగంలో పుట్టుమచ్చ గలవారు సాధారణ జీవితంను గడుపుతారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందుగానే ఆలోచించుకొని పనులు ఆరంభిస్తారు. ఎవరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహితంగా మిగిలే జీవితాన్ని సంతోషంగా వీరి జీవితంను గడుపుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇక్కడ జుట్టు ఉన్నవారు, అక్కడ పుట్టుమచ్చలు ఉన్నవారు ఐశ్వర్యవంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.